హలో ఎవ్రీవన్, ద మోస్ట్ ఎవైటెడ్ గ్రూప్ ట్రిప్ స్టార్ట్ చేస్తాము. అది వచ్చేసి దుబాయ్. ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయంటే నాకు దుబాయ్ గ్రూప్ ట్రిప్ పెట్టండి, దుబాయ్ గ్రూప్ ట్రిప్ పెట్టండి, దుబాయ్ గ్రూప్ ట్రిప్ పెట్టండి. హియర్ ఇట్ ఈస్. ఫైనలీ మన దుబాయ్ గ్రూప్ ట్రిప్కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. చూడండి, లిమిటెడ్ స్లాట్స్, డేట్స్ కూడా అన్నీ ఫిక్స్ అయిపోయాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ దీంట్లో వచ్చేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతాము, ఎప్పుడు రిటర్న్ అవుతాము, అక్కడ ఏమేమి ప్లేసులు విజిట్ చేస్తాము, అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే గ్రూప్ ట్రిప్ ప్యాకేజీలో ఏమేమి నేను ఇస్తున్నాను, ఏమేమి మిస్ అవుతాయనే ఇన్ఫర్మేషన్ మీకు వీడియోని ఎండ్ వరకు చూస్తే తెలిసిపోతుంది. ఆ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు కాల్ చేశారనుకోండి, స్లాట్ బుక్ చేసేసుకోవచ్చు. మరి ఎందుకు ఇన్ని రోజులు దుబాయ్ ట్రిప్ పెట్టలే అంటే, ప్రతి ప్లేస్కి ఒక విజిట్ చేయడానికి బెస్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ టైంలో వెళ్తేనే ఆ ప్లేస్ని మనం ప్రాపర్గా ఎంజాయ్ చేయగలుగుతాము. అటు మనకి ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదు అండ్ బెస్ట్ టైంలోనే వెళ్ళాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ వేలో ప్లాన్ చేద్దామని ఆపాను. ఇప్పుడు ఇంకా డీటెయిల్ ఐటనర్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ టోటల్ మన ట్రిప్ వచ్చేసి 5 nights 6 days ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకోవడానికి మన దగ్గర ఇనఫ్ టైం ఉంది దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. డే 1 రోజు బై ఆఫ్టర్నూన్ మనం దుబాయ్ చేరుకుంటాము. నోట్, దీంట్లో మనం దుబాయ్ వీసా కూడా ఇస్తున్నాము, 30 days వ్యాలిడిటీది. సో ఆఫ్టర్నూన్ అలా దుబాయ్ ల్యాండ్ అయిపోయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్స్ ఉంటుంది హోటల్కి. 3-star హోటల్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకే హోటల్లో ఉంటాము ఈ 5 nights కూడా. అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం అట్లా రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఈవినింగ్ కల్లా మనం ఇంకా ప్రయాణం మొదలుపెట్టవచ్చు. డవ్ క్రూజ్ మరీనా. ఈ డవ్ క్రూజ్లో 2 ఉంటాయి, క్రీక్ ఏరియా వేరు, మరీనా ఏరియా వేరు. ఈ మరీనా ఏరియా చాలా బాగుంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా మనకి మరీనా క్రూజ్లోనే కనిపిస్తూ ఉంటాయి. దీంట్లోనే డిన్నర్ కూడా ఉంటుంది బఫే టైప్లో. హ్యాపీగా డిన్నర్ అంతా కానిచ్చేస్తూ సిటీ అందాలన్నీ ఎంజాయ్ చేసేయచ్చు. సో డే 1 రోజున అట్లా అంత హాయిగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు. డే 2 రోజున హోటల్లోనే మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ప్రతి రోజున. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ప్రయాణం మొదలు పెడతాము సిటీ టూర్. దుబాయ్లోని ఫేమస్ ప్లేస్లు అన్నీ కూడా ఈ సిటీ టూర్లో కవర్ అవుతాయి. హాయిగా అట్లా మధ్య మధ్యలో ఆగుతూ ఫోటోలు దిగుతూ కొన్ని చోట్ల బస్సుల వల్ల విహరిస్తూ ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ కవర్ చేసేయచ్చు. మధ్యాహ్నం అయ్యేసరికి లంచ్ చేసేసుకొని ద ఫేమస్ దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది చాలామందికి బంగారం కదా, గూల్డ్ సూక్ చూద్దాము. పక్కనే స్పైస్ సూక్ కూడా ఉంటుంది. ఈ సూక్ అంటే మార్కెట్ అనుకోండి. ఈ స్పైసెస్ది అండ్ గోల్డ్ది కొద్దిసేపు అట్లా లీజర్ టైం ఇచ్చేద్దాము. హాయిగా అట్లా కొంచెం అందరూ అట్లా తిరిగేసి వద్దాము. సో కొంచెం అట్లా లీజర్గా టైం గడిపిన తర్వాత మన ప్రయాణం మొదలు పెడదాము. ద ఫేమస్ బుర్జ్ ఖలీఫా 124th ఫ్లోర్ అండ్ 125 ఈ 2 ఫ్లోర్లో కూడా హ్యాపీగా మనం విజిట్ చేసేయచ్చు. చూడండి, ఈవినింగ్ టైంలో వెళ్తాం మనము. సో మంచి వ్యూస్ దొరుకుతాయి సిటీకి సంబంధించినవి కూడా. ఈ బుర్జ్ ఖలీఫా ఏరియాలోనే మనకి ఇనఫ్ టైం ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి దుబాయ్ మాల్. మీకు తెలిసిన విషయం అది. దాంట్లోనే అక్వేరియం కానీ ఫేమస్ బ్రాండ్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇనఫ్ టైం ఉంటుంది మనకి అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. అవన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో మనకి దుబాయ్ ఫౌంటైన్ షో కూడా జరుగుతుంటుంది. ఇఫ్ మనం వెళ్ళిన రోజున అది ఓపెన్లో ఉంటే కనుక ఆ ఫౌంటైన్ షో కూడా హ్యాపీగా చూసేసుకొని అప్పుడు బయటకు వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వద్దాం. అలా మన డే 2 ముగుస్తుంది. డే 3 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసిన తర్వాత మనం వెళ్దాము డాల్ఫిన్ అక్వేరియం. ఒక డాల్ఫిన్ షో లాంటిది ఉంటుంది, అది చూడొచ్చు. అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని నెక్స్ట్ మనం వెళ్దాము, మనం లాస్ట్ చాంబర్స్ కవర్ చేద్దాం. ఇది ఒక అక్వేరియం పెద్దది, చాలా బాగుంటుంది. సో అన్నీ కవర్ చేసుకున్న తర్వాత 3rd డే రోజున డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వచ్చేద్దాం. డే 4 రోజున హాయిగా రూమ్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్, మీకు తెలిసిన విషయమే, దుబాయ్ ఫ్రేమ్. దాని పైకి వెళ్ళేసి అవన్నీ వ్యూ అన్నీ ఎంజాయ్ చేసుకొని మనం ఇక కిందకి వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మన ప్రయాణం మొదలు పెడదాము. డెజర్ట్ సఫారీ. ఈ డెజర్ట్ సఫారీ దుబాయ్లో ఎంత ఫేమస్ మనకు తెలిసిన విషయమే. డ్యూన్ బ్యాషింగ్ దుబాయ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ అనే చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా. ఈ డ్యూన్ బ్యాషింగ్ అయిపోయిన తర్వాత అక్కడ డిన్నర్ ఉంటుంది, ఫైర్ షో అండ్ బెల్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఇందాక చెప్పినట్టుగా డిన్నర్ని ఎంజాయ్ చేసేస్తాము. అలా మన డే 4 ముగుస్తుంది. డే 5 రోజున ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి దుబాయ్ వచ్చేసి వేరే కంట్రీ అనుకుంటారు చాలామంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కంట్రీలో ఒక సిటీ మాత్రమే దుబాయ్, బట్ ద క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. మనం ఈ అబుదాబి డే 2కి వెళ్తాం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ చేసిన తర్వాత అబుదాబిలోని ఇంపార్టెంట్ ప్లేస్లు వచ్చేసి సిటీ టూర్ రూపంలో కవర్ చేసేసుకొని అక్కడ నుంచి మనం బాబ్స్, అదైతే మన హిందూ టెంపుల్ ఉందో ఫేమస్ది, అది కవర్ చేసుకుంటాము. అండ్ ఎట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్లో ఒకటి వచ్చేసి మనకు ఆ మాస్క్ ఉంటుంది, గ్రాండ్ మాస్క్. అది అంతా కవర్ చేసేసుకొని బై ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనం రూమ్కి వచ్చేద్దాం. ఈరోజు కూడా లంచ్ అండ్ డిన్నర్ మన సైడ్ నుంచి. ఇంకా లాస్ట్ డే 6 రోజున లీజర్ ఉంటుంది. మీ ఫ్లైట్లను బట్టి మీరు డిస్పాచ్ అవుతారు కాబట్టి ఆ రోజు మా సైడ్ నుంచి బ్రేక్ఫాస్ట్ తప్ప లంచ్ అండ్ డిన్నర్ లాంటివి ఏమి ఉండవు. సో మళ్ళీ ఒకసారి ఐటినరీ వైజ్ చూసుకుంటే డే 1 రోజున ఓన్లీ డిన్నర్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అన్ని డేస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎక్సెప్ట్ లాస్ట్ డే రోజున బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఈ ప్యాకేజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దీంట్లో ఫ్లైట్స్ ఇవ్వట్లేదు. మరి ఎలా, మరి ఈ ప్యాకేజ్ కాస్టింగ్ ఏంటి అంటే, ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఈ 5 nights 6 daysకి
ఓన్లీ ల్యాండ్ పార్ట్ మట్టుకి మంచి డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 nights ఉంటున్నాము. దుబాయ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఇవన్నీ ఎంట్రీ టికెట్కి చాలా కాస్ట్ పడిపోతాయి. ఇదే ప్యాకేజ్ మీరు మార్కెట్లో అనుకున్నా కూడా నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు కూడా. అందులో నేను ఉంటాను గైడ్ చేయడానికి ప్రతిదీ ఈజీగా. మరి ఎలా ఫ్లైట్ టికెట్స్ ఎలా అంటే నేను చెప్తాను ఏ ఫ్లైట్ టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మోస్ట్లీ మీరు వచ్చే ఫ్లైట్లో నేను కూడా ఉంటాను కాబట్టి హ్యాపీగా వచ్చేయచ్చు. ఎవరైనా వేరే సిటీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏ టైంకి ఫ్లైట్ తీసుకుంటే మమ్మల్ని మీరు దుబాయ్లో క్యాచ్ చేయగలుగుతారో చెప్తాను. దానికి అనుగుణంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి మాత్రమే ఫ్లైట్ టికెట్ బ్లాక్ చేస్తాను అనుకోండి, మీరు హైదరాబాద్ నుంచి మాత్రమే రావాల్సి ఉంటుంది. ఈ వేలో అనుకోండి మీరు ఎక్కడి నుంచి అయినా ఏ సిటీ నుంచి అయినా నేను చెప్పిన టైంకి అనుగుణంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని దుబాయ్ రీచ్ అయిపోవచ్చు. మరి ఎవరు ఈ ట్రిప్కి రావచ్చు అంటే కపుల్ రావచ్చు, బ్యాచిలర్ రావచ్చు, అందరూ రావచ్చు ఎక్సెప్ట్ చిల్డ్రన్. బిలో 2 years వాళ్ళకి ఈ ఐటనర్లో వద్దులేండి. నెక్స్ట్ ట్రిప్ మేబీ సెకండ్ గ్రూప్ ట్రిప్లో పెడితే వాళ్ళ కోసం సపరేట్గా ప్లాన్ చేద్దాము. ఎవరు వచ్చినా కూడా కపుల్ వస్తే ఇబ్బంది లేదు, వాళ్ళకి ఒక రూమ్ అలాట్ చేస్తాము. ఎవరైనా బ్యాచిలర్స్ వస్తే అబ్బాయిలకి క్లబ్బింగ్ జరుగుతుంది, అమ్మాయిలు అట్లీస్ట్ టూర్ అండి. లేదంటే మీలాగానే ఎవరైనా సోలో వచ్చేవారు ఉంటే వాళ్ళ క్లబ్బింగ్ చేసేసి రూమ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏంటి చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళ పరిస్థితి అంటే డోంట్ వరీ, మేము గ్రూప్ ట్రిప్సే కాదు ప్రైవేట్ ట్రిప్స్ కూడా ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తాము. ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ స్లోగా 1 by 1 ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో సేమ్ ఐటనరీ మీకు కావాలంటే మీ ఫ్యామిలీతో పాటు సపరేట్గా కూడా తీసుకోవచ్చు ప్రైవేట్ ప్యాకేజ్ కింద. అదే ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్ కపుల్ ఎలా అయినా కూడా. వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి ఐటనరీ అంతా కూడా. టోటల్గా మనది వచ్చేసి 5 nights 6 days ప్యాకేజ్. దీంట్లో మనది ఫ్లైట్స్ ఇంక్లూడ్ లేకుండా అన్నీ కవర్ అవుతున్నాయి. వీసా, అక్కడ 5 nightsకి సంబంధించిన హోటల్స్, ఇంక్లూడింగ్ అక్కడ సంబంధించిన సిటీ ట్యాక్స్ కూడా టూరిజం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అది దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యింది. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎక్సెప్ట్ డే 1 రోజున లంచ్ రాదు, డిన్నర్ ఉంటుంది. లాస్ట్ డే రోజున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ డిన్నర్ ఉండదు. మిగతా మధ్య రోజులు అన్నిటి రోజున ఫుడ్ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం దీంట్లో మిస్ అయ్యే పార్ట్ వచ్చేసి ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్లైట్స్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. అన్నీ కవర్ అయిపోయాయి ఆల్మోస్ట్. మరి ఇందాక చెప్పినట్టుగా ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్లకు ఎలాంటి టెన్షన్ పడేది లేదు. వీఆర్ దేర్ టు గైడ్ యూ. ఎవరైతే గ్రూప్ ట్రిప్లో వస్తున్నారో వాళ్ళకి ఓకేనా. ఇంకెందుకు లేట్ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, కాల్ చేసేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఐటనరీ రూపంలో కూడా మామూలు పంపిస్తూ ఉంటారు. ఓకే, లిమిటెడ్ స్లాట్స్. మేబీ ఇదే ట్రిప్ను మేము నవంబర్లోనో లైక్ డిసెంబర్లోనో జనవరిలోనో పెడితే ఈ కాస్ట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్ను బేస్ చేసుకొని మీకు ఈ బెస్ట్ డీల్ ఇవ్వడం జరుగుతుంది. Very important. The UAE is one of the safest countries in the world. The crime rate here in the UAE is 0. Yeah, 0 crime rate. And I did mention we are 220